ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దండకారణ్యం ఉన్న ఆదివాసుల్ని అక్కడున్న సంపదని దోపిడీ చేయడానికి కుట్రలో భాగంగానే బడా పరిశ్రమ వ్యాపారాలకు కట్టుబెట్టడానికి సంపద దోపిడీ చేయడానికి కగారా అని చెప్పేసి మావోయిస్టులని అంతమొందిస్తామని చెప్పేసి మావోయిస్టులని 2020 నాటికి మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి 26 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి కగారా పేరుతోటి యుద్ధం ప్రారంభించి ఇప్పటికీ వందలాది మంది ఆదివాసులు అమాయక ప్రజలు ఒక పక్క మావోయిస్టులు అమాయక ఆదివాసీ ప్రజలు కూడా గూడాల నుంచి బయటకు రాని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ అమాయక ఆదివాసీ ప్రజలు చనిపోతున్నారు, పిట్టలు కాల్చినట్టు పడిపోతున్నారు. కాబట్టి ఆదివాసులు రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అందుకే భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులు నివసిస్తున్నారు. వాళ్ళకి హక్కులు ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలి, ఆదివాసులను కాపాడాలి. ఆదివాసుల పైన యుద్ధం వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కగార్ ఆపరేషన్ వెంటనే వెనుకకు తీసుకోండి. అదేవిధంగా ఆదివాసులపైన యుద్ధం ఆపండి. అక్కడ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడండి. ఆదివాసీ సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు మొత్తం కూడా ఈ కగార్ ఆపరేషన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజా ఉద్యమం నడుస్తుంది. అయినా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మావోయిస్టులు కూడా శాంతి చర్చలు అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతి చర్చలు జరపాలి, ఆదివాసులు రక్షించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేస్తుంది. జై ఆదివాసీ. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని బార్డర్లో ఉపయోగించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని సొంత దేశ ప్రజలపైన, సొంత పౌరులపైన ప్రయోగించడం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి. అదేవిధంగా ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా జరుగుతున్నటువంటి మారణహరణలో వెనుక ఆదివాసులే దీన్ని చేస్తున్నారని చెప్పి, అంటే సమాచారం ఇస్తున్నారని చెప్పి ఇటు మావోయిస్టుల నుంచి కూడా కొన్ని ఆదివాసులపైన జరిగేటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చాలామంది అమాయకులు చనిపోతున్నారు. వాళ్ళు చేసిన నేరం ఏంటిది అనేటువంటిది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము, ఇటు మావోయిస్టులను అటు కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్యలో రాజ్యాంగబద్ధంగా ప్రజలు జీవించాల్సినటువంటి హక్కును కోల్పోయి అక్కడ అభివృద్ధి జరగకుండా ప్రజలు వాళ్ళ యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి జీవనాన్ని కొనసాగించకుండా ఇవాళ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని దేశంలో ఉన్నటువంటి సభ్య సమాజం ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, దీన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఆపరేషన్ కగార్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపేయాలి. మావోయిస్టులు ఎలాగో ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు ముందు వస్తున్నామని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే అక్కడ కాల్పుల విరమణను ప్రకటించాలి, శాంతి చర్చలు జరగాలి. ఇందులో భాగంగా మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతల సమస్యగానే మేము చూడకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణం నుంచి ఇది మేము ఆలోచన చేస్తాం, పరిశీలిస్తాము, దాన్ని చూస్తామని చెప్పి అన్నారు. వారు వెంటనే క్యాబినెట్ తీర్మానం చేసి మరి కేంద్రం ఏదైతే శాంతి చర్చలు జరపడానికి పూనుకోవాలని చెప్పి వాళ్ళు కూడా తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఉన్నది. నిన్న కేసీఆర్ గారు కూడా ఒక అడుగు ముందుకు వేసేసి మేము లేఖ రాస్తామని చెప్పి అన్నారు. ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆదివాసీ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో ఉన్న కగారు పేరుతోటి బీజేపీ ప్రభుత్వము ఆదివాసీ మాన ప్రాణాలతోటి చెలగాటమాడుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిపి ఏదైతే కర్రెగుట్ట మీద మోహరించిన పోలీసు బలగాలు ఉన్నాయో వెమ్మటే విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే అమిత్ షా మీద ఎమ్మట కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే
ఈ దేశంలో ప్రధాని నుండి మొదలుకుంటే హోమ్ మినిస్టర్ వరకు, ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే స్థానిక సర్పంచ్ వరకు ఒక మనిషిని సంపాలని చెప్పేసి అల్టిమేటం జారీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. కానీ అమిత్ షా గారు డెడ్లైన్ పెట్టి మార్చి నెలలో 2026 కల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు లేకుంటే ఏరివేత్తం సంపేత్తం అని చెప్పడం ఇది బాధాకరం. ఇట్లాంటి మాటలను వెనక తీసుకోవాలి అమిత్ షా. లేదు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఉప్పెనలా మరి పోరాటాల్లోకి వస్తారు. కాబట్టి తక్షణమే దాన్ని విరమించుకొని ఆదివాసీ సమూహానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.